ఈరోజు మేడా విజయశేఖర్ రెడ్డి అనే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే మేడా విజయశేఖర్ రెడ్డి మా ఎమ్మెల్యే కాకేపాటి అమర్నాథ్ రెడ్డి గారిని విమర్శించడం చాలా బాధాకరం. ఎందుకంటే మేడా విజయశేఖర్ రెడ్డి అనే వ్యక్తికి ఆ వ్యక్తి వెనకాల ఉండే చాలామంది అతను వెనకాల తిరిగే మనుషులు కావచ్చు, వాళ్ళలో కూడా అమర్నాథ్ రెడ్డి అభిమానులు ఉన్నారు. ఎందుకంటే అతని దగ్గర బాగా క్లోజ్గా తిరిగే ఒక వ్యక్తి కొడుకు పెళ్లికి కూడా అమర్నాథ్ రెడ్డి గారు నిన్న రావడం జరిగింది. ఆయన ఏదో అమర్నాథ్ రెడ్డి గారిని విమర్శిస్తే ఆడుకో వెళ్ళిపోతాడు అనుకుంటున్నాడేమో కానీ ఒక్కొక్క మెట్టు తగ్గిపోతున్నాడు. అమర్నాథ్ రెడ్డి గారికి రాజంపేట నియోజకవర్గం మొత్తంలో అభిమానులు కాదు, ప్రతి ఒక్క కుటుంబంలో ఆయన అడుగుపెట్టిన సందర్భాలు ఉన్నాయి. చావుకైతేనేమి, పెళ్లిళ్ళకైతేనేమి, ఏమి జరిగినా ప్రతి ఒక్క ఇంట్లో అడుగుపెట్టిన సందర్భాలు 90% ప్రతి కుటుంబంలో వచ్చేసిన వ్యక్తి అమర్నాథ్ రెడ్డి గారు. ఆయన సేవాభావం అయితేనేమి, ఆయన కంటి ఆపరేషన్ అయితేనేమి, ఆయన అయితే ఒక సందర్భంలో ఒక విధంగా చాలా బాధపడేవాడు. ఈరోజు ప్రశాంతత కోసం ఆ ఆర్కేపాటి ఎస్టేట్ కట్టుకుని ఆయన ప్రశాంతంగా ఉండాలని ఉన్నా కూడా ఆయన ఒక్కొక్కసారి బాధపడేవాడు. నేను బతికినంత దూరం ఇలానే ఉండాలి, నేను చేసే దానాలు ధర్మాలు ఇలానే కొనసాగాలి, ఆడ కూడా ఆగిపోకూడదు అని పోయాన నాతో చెప్పి ఆయన బాధపడిన రోజులైతే నాకు చాలా బాధేసేది. అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడడం చాలా తప్పు మేడం విజయశేఖర్ గారు. మీరంటే కూడా కొంచెం మాలో ఆయన కూడా అభిమానం ఉండేది. ఎందుకంటే నువ్వు పార్టీ లాస్ట్ ఓటు కూడా నువ్వు నాకు తెలిసి ఓటు కూడా మాకే వేసింటావు, అమర్నాథ్కే వేసింటావు. ఎందుకంటే నువ్వు అంత అభిమానంగా ఉన్నావు అమర్నాథ్ అంటే కూడా. అలాంటిది నువ్వంటే కూడా ఆయనకి చాలా అభిమానమే. అలాంటిది నువ్వు ఆయన గురించి మాట్లాడడం చాలా తప్పు. నువ్వు ఏదైనా ఆయన మాట్లాడితే ఎమ్మెల్యే లెవెల్లో ఆయన మాట్లాడితే నువ్వు ఏదైనా బయట లెవెల్లో ఇంటిపోతావు అనుకుంటావేమో కానీ దిగదార్చుకున్నావు, నీ వ్యక్తిత్వాన్ని దిగదార్చుకున్నావు. నీతో తిరిగే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 10 మందిని క్వశ్చన్ చేసి అమర్నాథ్ అంటే అభిమానం ఏదైనా వాళ్ళని చెప్తారు. అందరికీ ఉంది అభిమానం, నువ్వు ఎందుకో మాట్లాడవు. మేడ మమ్మల్ని అయితే ఎందుకులే ఆ మేడ రఘునాథ్ గురించి మాట్లాడతావు, ఆయన దగ్గర డబ్బు తీసుకుంటావు, ఆయన ఏదో చేశాడు నీకు, ఆయన మళ్ళా చెడ్డోడు అంటావు. లాస్ట్ మీ చిన్న ఆయన గురించి మాట్లాడతావు. అసలు ఏమన్నా నీ మెంటలా ఎంత నాకు అర్థం కావాలా, సున్నుబలంతా గెలిచావు. ఈ నందలూరు మండలంలో ప్రశాంతంగా ఉన్నాం అందరం. తెలుగుదేశం వాళ్ళు అయితేనేమన్నా నీ తెలుగుదేశంలో ఉండే వాళ్ళు చాలా మంది అమర్నాథ్ రెడ్డి ఎంపీలకు వచ్చినాడు. పెద్ద పెద్ద నాయకులు నందలూరు మండలంలో పేరు నాయకులు ఉన్నారు, పేరు చెప్పలేను కానీ వాళ్ళలో ఎవరికైనా బాగాలేకపోతే ఆయన ఫోన్లో పరామర్శిస్తాడు. వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఇంటికి వస్తాడు. కానీ నువ్వేందో కొత్తగా వచ్చి మమ్మల్ని రచ్చలు పెట్టడానికి నువ్వు చేసినావు. ఎందుకంటే ఇందులో చాలా సైలెంట్గా ఉన్నాం. ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడినావు అడపా. కానీ మాకు అమర్నాథ్ రెడ్డి క్రమశిక్షణ నేర్పించాడు కాబట్టి ఆయన వల్ల మేము ఏ విషయంలో బయట పెట్టలా. ఇంకా నువ్వు ఆయనే మాట్లాడినావు, ఇంకా మేము ఆయన చెప్పినా మేము ఊరుకునేది లేదు. నువ్వేందో అంటున్నావు కదా, ఏందో మేమంతా ఉన్నాం, మిమ్మల్ని ఉండలేమో అది ఇదనే. ఏం ఉండలేవో ఏం చేస్తావో చూద్దాం. మేము ఎప్పుడు కూడా బయట దురుకుతూ ఉంటాం, నువ్వు కూడా దురుకుతూ ఉంటాం. రా ఏ విషయమైనా రా నేర్చుకున్నాం. కాబట్టి దయచేసి నువ్వు విజయశేఖర్ రెడ్డి అనే నువ్వు నీ పంచాయతీ నందివాయపల్లి పంచాయతీలో నువ్వేదో తెలుసుకో. గీతా నరసింహ ఒకటి ఉన్నాడు ఆ పక్కన, నీకు పోటీకి దేనికైనా రెడీగా ఉంటాడు, ఎప్పుడైనా రెడీ. నువ్వు ఆయన పెట్టుకుని ఆ పక్కన చేసుకుని అవ్వ దాటి రా యువతలకి, ఎలా దాటి యువతలకి రా. యువతలు చూద్దాం. యువతలు కూడా నీతో తిరిగే వాళ్ళు ఏ పార్టీలో గెలిచిన వాళ్ళు నీతో తిరిగే వాళ్ళు ఎవరో అంతా అమర్నాథ్ అభిమానులే. కాబట్టి నువ్వు అమర్నాథ్ విమర్శించడం చాలా తప్పు. ఆయన కుటుంబంగానే మామూలుగానే ఆయన పెద్ద కుటుంబం. మీ మాదిరి మేడ అనే దాంట్లో ఆకేపాటి కుటుంబం అని. ఆ కుటుంబానికి ఎన్నో ఆస్తులు ఉన్నాయి. కాకపోతే ఆయన చిన్నప్పటి నుంచి 25 సంవత్సరాల అనుభవం ఆయనకు. నాకు 25 సంవత్సరాల ముందు ఆయన ఎప్పుడు ఓడలు బండ్లు అవ్వ విజయశేఖర్ రెడ్డి గారు ఏదో మా అన్నావు ఆస్తులు సంపాదించుకోవా, నువ్వు ఇప్పుడు అట్లే ఉన్నావా? చిన్నప్పుడు నిక్కర్ ఉండేది నీకు, ఈరోజు ప్యాంట్ వేసుకోండావు, అట్లా నిక్కర్ తిరుగుతూ ఉన్నావా? లేదు కదా. ఆయన అప్పుడు బయట తిరుగుతూ ఉన్నట్టు మన జీపు ఉంది, ఇప్పుడు కారు ఉంది. నా భూములన్నీ ఆ పాత భూములన్నీ నాకు చూస్తావా? నాకు చూద్దురా ఆకేపాటి పేరుతో ఇన్ని భూములనే చూద్దురా. కాకపోతే చాలా భూములు ఈయన అమ్ముకున్నాడు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చిన్న ఆయన గోపాల్ రెడ్డికి పెద్ద ఆయన గోపాల్ రెడ్డికి గోపాల్ రెడ్డికి ఎన్ని భూములు ఉన్నాయో అన్ని భూములు అమర్నాథ్కి ఉండాలా, కానీ లేవు, అమ్ముకున్నాడు. ఎందుకు? పార్టీ కోసము, ప్రజల కోసము ఎన్నో భూములు అమ్ముకున్నాడు. అదే గోపాల్ రెడ్డి భూములు ఇంకా ఉన్నాయి. ఆ మురళని అట్లే కాపాడుకుని ఉన్నాడు. చూద్దురా ఆకేపాటి ఎన్ని ఉన్నాయో. నువ్వు ఎందో చిన్నదానికి అదేందో పుట్టి భూములు రిజిస్టర్ అయిన భూముల గురించి ఎందుకంటే మాట్లాడినా ఈరోజు స్టే వచ్చింది. నువ్వైతే చాలా తప్పు చేసావు అమర్నాథ్ గురించి. నీ మీద కూడా మాకు కూడా అభిమానం ఉండేది. నా పక్కన మధు కానీ ఈ మధు కానీ నువ్వు నీతో కొంచెం తిరగాలనుకున్న ముందంతా నువ్వు తెలుగుదేశంలో పోయినావు కాబట్టి గమ్మన్నావు. నువ్వు వైఎస్ఆర్సీపీ మాతో పోయినావు కదా. నువ్వు వైఎస్ఆర్సీపీ ఓటేసినా కూడా లాస్ట్ నువ్వు ఈ రోజు నేను తెలుగుదేశము నేను అది కాకపోతే ఆపరేషన్ నువ్వు చాలా తప్పు చేసావు అన్న విజయశేఖర్ గారు. దయచేసి ఇంకెప్పుడు కూడా మా నాయకుడి గురించి మాట్లాడద్దు.
ఎందుకంటే మేము చాలా మంది ఉన్నాం ఆయన కోసం ప్రారంభించేవాళ్ళం, జగన్ కోసం, అలాగే అమర్నాథ్ కోసం కూడా చాలా మంది ఉన్నారు ప్రారంభించేవాళ్ళు. కాబట్టి మా రోజుకి వచ్చాం, మేమైతే ఊరుతాం. ఎనీ టైం రా, నువ్వేందో ఏం చేస్తావు చెయ్యి, మేము ఎప్పుడు రెడీగా ఉంటాం. ఏం చేస్తావు చెయ్యి, ఎనీ టైం ఫోన్ చేసాం, ఫోన్ ఎత్తా. ఇంతకుముందు ఎప్పుడు ఒకసారి ఫోన్ చేస్తే ఎత్తలా నేను, మళ్ళీ ఎస్ఐ దగ్గర తెప్పించాం, అప్పుడు ఎత్తలా నేను. మన తర్వాత నేను ఇప్పుడు మాట్లాడతా, ఇప్పుడు ఏదైనా మాట్లాడతా. ఎందుకంటే మాలో ఏళ్ళు పెట్టి తెలియగా ఉంది. కాబట్టి నిన్ను కూడా నువ్వేమన్నా పైకి ఎదగాలంటే అమర్నాథ్ అక్కడ సాహసం చేయి, ఆయన దగ్గర సలహాలు తీసుకో, నువ్వు ఇంకా పైకి వస్తావు. ఆయన విమర్శిస్తే పైకి రావు, దిగిపోతావు, కింది దిగిపోతావు. కాబట్టి ఈ సోషల్ మీడియా ద్వారా, పత్రికా విలేకరుల ద్వారా నీకు అదే తెలియజేయాలనుకున్నా తెలియజేస్తున్నా. ఓకే.